నేను ప్రవాస్ మాట్లాడుతున్నా. ఏడున్నారా నువ్వు? మేము తెచ్చినప్పుడు అయితే ఎట్లయితే తిట్టిర్రో ఇప్పుడు ఆనవి అట్లనే తిట్టుర్రి. మేము కూడా కల్పిస్తాం. మేము కూడా తెచ్చినప్పుడు వాళ్ళు కూడా వద్దన్నారు అన్నారు. నిన్నే అంటున్నామా? నిన్నే అంటున్నామా? బరాబర్ వీడియోలు చేస్తా. బాలు నీకేమైనా అబ్జెక్షనా? అరే ఎందుకు కొడుతున్నావు? అని చెప్పి ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా నేను కూడా అదే చెప్తున్నా. తమ్ముడనే ఇజ్జత్ ఇస్తున్నా. అది మీ ఇష్టంలో ఉంటుంది. మీ ఇష్టం అంటే చెప్పేళ్ళు కొట్టినాక మళ్ళీ కూడా వస్తాడు. ఒక ముఖం మీద చెప్పినాక అంటే కొడతావా? అంటే కొడతావా? కొట్టాలా? నా చెప్పాను. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? ప్రతిదానికి లొల్లి పెట్టుకున్నాం అనుకో యూట్యూబ్ నడవదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పిల్లకి మాట ఇచ్చిన నేను టీమ్ లో తీసుకున్నా. ఏ పిల్ల? కొడతారా? బరాబర్ కొడతారు. కొడతారు అనకు. కొడతారు అనకు. నేను సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిడా వాయిస్. సో చెప్పు బాలు భాయ్. ఇవాళ వీడియో ఏంటంటే చూసిరొచ్చు రీసెంట్ వీడియో. ఒక ఆమెని తీసుకొచ్చిండు అన్న మా ఛానల్లో. చెప్పకుండా ఎవరు చెప్పలేడు, మాకు ఎవరికి ఏం మెన్షన్ చేయలేదు. ఇదేంది అట్లా ఎట్లుంటది? ఎప్పటి నుంచో మనం బోయిడా బాయ్స్ ఛానల్ అనుకునే మనం బాయ్స్ ఉన్నాం కాబట్టి ఉట్టి బాయ్స్ ఉండాలని చెప్పి మనము అట్లా ఎట్లా టీమ్ మెంబర్స్ అందరినీ మొన్న రీసెంట్ వీడియోస్ కూడా రీసెంట్ వీడియో ఏదైతే గర్ల్ అయితే చేసినామో 2 వీడియోలు, అది కూడా లొల్లీలు మాకు లొల్లీలు అవుతున్నాయి అని చెప్పి మేము గమ్మునుంటున్నాం. మేమే వద్దా అంటున్నాం. అట్లా ఎట్లా సీదా వీడియో ఓపెన్ చేసి ఒక న్యూ మెంబర్ యాడ్ అయిపోతున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి అది అని చెప్పి ఈ నవీన కూడా దమాక్ లేదురా భయ్. ఫోన్ చేయి. నవీన తీసుకొని పరిచయం చేయించిండు అన్న. వాళ్ళ త్రూలో వాళ్ళు మాట్లాడుకుని అన్ని వేసేసుకున్నారు. అట్లా ఎట్లా మాట్లాడుకుంటారు రా భయ్? నాకు అర్థం కాదు. వాళ్ళు వచ్చినాక అడుగురా వస్తే నవీన నాడు వచ్చే వీడియోలు ఏం చేయడు అసలు. కర్ర పెడుతుంటాడు ఫోన్లలో. ఖరాబు చేయి, ఫోన్ చేయి. మాకు లొల్లీలు అవుతున్నాయి ఆడ వీడియోలో. మేము లాస్ట్ ప్రీవియస్ 2 వీడియోలు చూసుకుంటే మేము గొంతు చేసినాము. లాస్ట్ 2వ వీడియోకే మాకు లొల్లీలు అయినాయి. మాకే అరే ఊరుకున్నా కొద్ది తమాషాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరిని తీసుకురావద్దు చేయొద్దు అని అంటే ప్రతి ఒక్కడు ఒకడు వస్తుండు. సీదా ఆయన అయితే సీదా అన్న అయితే సీదా ఆయన సీదా ఒకటే మాట అంటుండు, మా టీమ్ లో ఒక మెంబర్ యాడ్ అయిపోయి న్యూ మెంబర్ అని చెప్పి. అరే ఎవరికి ఇంటిమేట్ ఇవ్వకుంటే ఎట్లా అది? హలో ఏడున్నారా నువ్వు? నేను ప్రవాస్ మాట్లాడుతున్నా. ఏడున్నారా నువ్వు? నువ్వు ఫస్ట్ వీడియో కాడికి రా. మనం ఏడో వీడియో ఆడికి రా. అరే నువ్వు వచ్చి మాట్లాడరా మళ్ళా ఎందుకు ఆడలో గిడలో తీసుకొస్తున్నావు? రామాల ఇడికి రా. చిన్న పెద్దలు ఫస్ట్ అయితే రా. నువ్వు ఫస్ట్ మాట్లాడు. కలర్ ముక్కడికి వచ్చి మాట్లాడు. అమ్మ ఊకునా కొద్ది ఏదో ఒకటి చేసుకుంటా ఉంటారు. మనకు లొల్లీలు అవుతున్నాయి. ఉన్నటి దాకా బి అట్లనే అయింది. ఆ వీడియో మేము తీసుకొస్తేనేమో పెద్ద మాట్లాడారు. ఆయన కొట్టిర్రు.
నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటారు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటారు. దానికే అంతగానం వీడియోలు అయితే మరి ఇప్పుడు ఈమె వచ్చినాక ఇంకెంత పెద్దగా అవుతుందేమో ఓన్ తెలుసు. ఫస్ట్ నవీన్ అన్న ఏం చేస్తాడో ఏమో. అరే వచ్చినట్ట కదా వీడియోలో క్లారిటీ కనబడుతుంది. అరే అన్న పెట్టిండేమో కదా ఇప్పుడు బే. ఓన్ అన్న చేసుకో, అడగాలా మళ్ళా తీసుకో మనం? అట్లా ఎట్లా అడుగుతారా బే? అన్న కూడా ఏం చెప్పాలి కదా తీసుకోవాలి, మనకు కూడా. నేనే తీసుకోవాలా? అన్న కూడా వస్తున్నా అన్నాడు అన్న కూడా వచ్చినాక మాట్లాడతాం. చేస్తాం అన్న మీరు రాని. వచ్చి చేసుకొని వెళ్ళిపోయినట్టు అట్లా ఎట్లుంటది రా బే తమాషా. వచ్చినాక అడుగు మళ్ళీ ఏందో మళ్ళీ అంది. మేము కూడా కల్పిస్తాం, మేము కూడా తెచ్చినప్పుడు వాళ్ళు కూడా వద్దన్నారు అన్నారు. అట్లా ఎట్లా తెస్తారు రా బే? వచ్చిందంట మా ఫ్రెండ్ నవీన్ త్రూ లో పరిచయం అయిందంట అని తీసుకోవచ్చు. వీడియో పెట్టాలా తెలియదు ఇంకా మనకి. ఎట్లుంటది రా బే? ఇప్పుడు ఆడ తెచ్చుకోండి. నేను చెప్పేది అందరికీ చెప్పినాం రా బే. వద్దా మన ఆడేమైనా వద్దన్నప్పటి నుంచి వదిలేస్తాం కదా మనం. ఆడలో పోలొద్దు, మన వాయిస్ ఉన్నప్పుడు వాయిస్ ఉండాలి అందరూ. ఎందుకు చెప్పలేదా అన్న? ఎందుకు చెప్పలేరు? నేను తెచ్చినప్పుడు అరే బాలు అందరికి చెప్పినాం రా బే. మేము తెచ్చినప్పుడు అయితే ఎట్లయితే తిట్టిర్రో ఇప్పుడు ఆనవి అట్లనే తిట్టుర్రి. తిడతాం ఆగు రాని. ఆగు రాని, తిట్టినాంగా అట్లనే అందుకని తిట్టుర్రి. ఫోన్ చేస్తాంగా. ఫోన్ చేసాం వస్తున్నా అన్నాడు కదా రాని. ఏమైతుందో చూసుకుందాము. మేము చేస్తే ఒక లెక్క, ఆడు చేస్తే ఒక లెక్కనా? ఇదేదో బాగుంది ఇది. అందుకు అని వస్తుందంట కదా. ఈ ఊకు నా కొద్దీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చెప్పు నువ్వు తీపినప్పుడు నీ వీడియోలు తీసినప్పుడు లేదా? అరే ఎవడు పడతా మంచిగా ఉంది తమాషా. టీం అన్నప్పుడు అందరికి ఉంటుందనా? అది అన్నకు కూడా తెలియాలి, అన్నకు కూడా చెప్పాలి. అన్న మాకు ఒక మాట కూడా చెప్పలేదు. ఏం చేయకుండా కూడా వాళ్ళ వాళ్ళే పోయి వాళ్ళ వాళ్ళే నిన్నే అంటున్నామా? నిన్నే అంటున్నామా? ఏమైంది? ఇప్పుడు ఏమైందన్నా? ఏమంటున్నారు? నేను చెప్తా చెప్పానా? నీ ఏజోనా ఏజ్కి చోట్లే నేను చెప్పింది. అడిగింది బరాబర్ అడగదా? నేను చెప్తా. అడిగింది చెప్పానా? అడిగింది కొడతావు అని అంటున్నా నేను. ఏమేజ్ మీది చెప్పు ఒక మాట. నాకన్నా చిన్న నాలుగు మీ ఏజ్ అన్నా. కొంచెం అవుతావా నువ్వు? మేము కూడా అని చెప్పి ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా ఇప్పటిదాకా. నేను కూడా అదే చెప్తున్నా, తమ్ముడనే ఇజ్జత్ ఇస్తున్నా. తీసుకొచ్చింది అడుగు ఫస్ట్. అట్లా తీసుకొచ్చావా నా పిల్లని? నాకు అర్థం కాదు. టీం అందరికి చెప్పి తీసుకురావాలి కదా అన్న. టీం అందరికి చెప్పి తీసుకురావాలన్నా? చెప్పు, నీకు చెప్పాలనా? అందరికి చెప్పాలన్నా? నీకు అవసరమా? అవునా? అవసరం నేను అన్నని అడిగినా, అన్నని అడిగే తీసుకొని వచ్చినా నేను. అందరికి చెప్పాలి. చెప్తా అన్న ఒకడు ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన చెప్పిన నేను టీం లీడర్ కాబట్టి. అప్పుడు అప్పుడు కూడా మేము తీసుకొస్తే వాళ్ళకి ఏం చెప్పిరని చెప్పి అందరు ఎగరేలే. మేము కూడా అందుకోసం ఎగురుతున్నాం ఇప్పుడు. తీసుకొని వచ్చినా నేను నొట్టిగా తీసుకొని రాలే కదా. నేను చెప్పేది తింటావా? ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా? నేను అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. నేను అన్నతో మాట్లాడుకోవాలి. మాట్లాడు అందరు చెప్పారు ఆ వీడియో వదిలేస్తారు. మళ్ళా అన్నతో మాట్లాడు అంటున్నా. ఒక్కనే పోతే ఒక్కనే చేస్తారు, మీరే కలిసి చేస్తారా? ఫోన్ ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడే మంచిగా చేస్తున్నాం అంటే మళ్ళీ ఏమన్నా. హలో బాస్ చెప్పు నవీన్. ఏడున్నా బాస్? నేను బయట ఉన్నా చెప్పు. వీళ్ళది ఏంది బాస్? వీళ్ళది ప్రభాస్ది, నితిన్ది, బాలుది నాకేం అర్థమైతలేదు. ఆ పిల్లని తీసుకొని వచ్చినా అని చెప్పేసి వీళ్ళు కొట్లాడ పెట్టుకుంటారు. నువ్వు అట్లెట్లా తీసుకొని వస్తావు? నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అది ఇది అని అంటారు. నాకేం అర్థమైతలేదు. నాకు
నితిన్, ప్రభాస్, బాలు ముగ్గురు నా మీదకి ఎగురుతురు. వీళ్ళు అరే తురే కొడుతురు నన్ను. వీళ్ళది ఏం ఏజ్ వీళ్ళది ఒక మాట చెప్పి నా ఏజ్ వాళ్ళ నా దోస్తులు వీళ్ళు నన్ను అరే తురే కొట్టడానికి అరే తురే కొడుతున్నారు. ఎవరు అది ఇది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే లేదా అన్న? అందరికి చెప్పాలన్నా, అందరికి చెప్పాలన్నా. మనం ఏం తెచ్చినప్పుడు ఏమైందన్నా మళ్ళా? అప్పుడు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటారన్న? నాకు అర్థమైతే లేదు. కాదురా ఇప్పుడు ఏమైంది? అరే వద్దానా, బాయ్స్ ఛానల్ అన్నప్పుడు బాయ్స్ ఉండాలన్నా, గర్ల్స్ గిల్స్ అవసరం లేదన్నా. అవసరం ఉందిరా, నాకు చెప్పిండుగా, నేను వీడియోలో. అరే అవునా, నువ్వు కూడా ఒక మాట చెప్పాలా, నువ్వు వస్తా అని చెప్పి ఇప్పుడు వరకు రాలే. మళ్ళీ ఇప్పుడు నైనా నాకు ఫోన్ చెప్పినా ఏం సర్ప్రైజ్ అన్న? ఎవరు చెప్పకుండా ఎట్లా ఇస్తావు నన్ను సర్ప్రైజ్? అందరు చెప్పాలా? మీరు ఇప్పుడు మన ఛానల్ అన్నా వద్దానా అన్నా, నేను ఏమంటానా అన్న, బాయ్స్ ఉన్నప్పుడు బాయ్స్ ఉండాలన్నా, అంతే. బాయ్స్ ఉండాలా. నవీన కానీ ఎవరైనా చెప్పని, ఎవరైనా తీసుకురావద్దు అంటే తీసుకురావద్దు. అంతే అన్న, ఎవరు వద్దు, బాయ్ ఛానల్ బాయ్సే ఉండాలి అంతే. మీరు కూడా తీసుకురండి. మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేరు, ఎందుకని వద్దానన్నారు? మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఎందుకన్నా ఎగిరిరు అందరు వద్దని చెప్పి తెచ్చిరంట. వాళ్ళు తెచ్చేలా కొట్టిరు. ఇప్పుడు నువ్వేం తెచ్చినావు అని చెప్పి లొల్లి పెట్టుకో. అంతే. ఇప్పుడు ఏం మాట్లాడుతావు మాట్లాడి, నువ్వు తెచ్చినావా నువ్వే చెప్పాలి. ఏమంటున్నా, మీరు కూడా కావాలంటే మీరు కూడా రండి. అర్థమవుతుందా? మళ్ళీ ఎట్లా వస్తారన్నా వాళ్ళు? అది మీ ఇష్టంలో ఉంటుంది. అది మీ ఇష్టం అంటే చెప్పేలో కొట్టినాక మళ్ళీ కూడా వస్తాడు ఒక ముఖం మీద చెప్పినాక. చెప్పానా కూడా లైవ్ లో ఏమన్నా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే రీచ్ అవుట్ అయ్యండి అని చెప్పినా కదా. బాయ్స్ కి అన్నావు, నువ్వు గర్ల్స్ కని చెప్పినావా? బాయ్స్ గర్ల్స్ అని అనలేరా? ఎవరైనా అదనా, నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అర్థం కాదు. ఆయనకి ఒక్కోనికి చెప్పినా అంటుండు. మేము అందరం మళ్ళీ మేము చేస్తలేమేందా అందరం కలిసి అందరికి చెప్పాలా? నువ్వు వీడియో వేసేదాకా చెప్పలేవు. గ్రూప్ లో వేసినావు కాలే, వీడియో వేసి పెట్టేసినావు యూట్యూబ్ లో. ఇంట్రడక్షన్ లో చూసి ఏం మాట్లాడినా నేను? ఏమన్నావా? సీదా టీమ్ మెంబర్ యాడ్ అని చెప్పేసినావు నువ్వు. కొత్త టీమ్ మెంబర్ యాడ్ అవుతుంది. అవునా, మరి అందరికి చెప్పాలా కదా అన్న? అవురా, మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మీరు హ్యాపీ. అరే ఆగు, ఎందుకు పెట్టేస్తున్నావు మాట్లాడేటప్పుడు? మాట్లాడుతున్నారు అన్నారు కదా, రావద్దని చెప్పాను. బరాబర్ వస్తుంది. ఎందుకు మాట్లాడినా బాలు, నీకేమైనా అబ్జెక్షనా? నీకేమైనా అబ్జెక్షన్? నీకేమైనా అబ్జెక్షన్? బరాబర్ తీసుకొని వస్తా నేను. ఆమె నా ఫ్రెండ్ కాబట్టి నేను బరాబర్ తీసుకొని వస్తా. అర్థమైతుందా? బరాబర్ తెస్తా నేను. ఓవన్నీ మాట్లాడొద్దు. చెప్తున్నా నేను, బరాబర్ తెస్తా. బరాబర్ తీసుకొస్తా. అబ్జెక్షన్ ఉందా అంటే బరాబర్ తెస్తా నేను. అబ్జెక్షన్ ఉంది. ప్రతిదానికి లొల్లి పెట్టుకున్నాం అనుకో, యూట్యూబ్ నడవదు. చెప్తున్నా నేను. అరే నడవదా అంటే ప్రతి చిన్నదానికి మనం లొల్లి పెట్టుకుంటూ పోయినాం అనుకో, కాదురా. ఈ ఆడోళ్ళకి ఇట్లా తీసుకురావద్దా? అందరం కూర్చొని మాట్లాడుకొని అన్న చెప్తే ఒక పద్ధతి ఉంటది. పట్టుకొని పోయి ఆయన దగ్గర తీసుకొచ్చింది మరి చెప్పేది నేను. వీడియోలో కావాలన్నప్పుడు బరాబర్ తెస్తా, చేపిస్తా నేను. ఎవరు నన్ను అడగొద్దు. అన్న అడిగింది కాబట్టి అన్న దీన్ని తీసుకొని వచ్చిన అన్నతో. అన్న లేడా అన్న ఉంటే ఆయన ఒక మాట చెప్తాడు. అన్న కానీ అన్న కూడా మాట్లాడు. ఇట్లా లొల్లి పెట్టుకోరు అనుకో, లొల్లి పెట్టుకోరు. మళ్ళీ నేను పోతున్నా. మీరు చేసుకోరు. అయ్యా మీరు వేసుకున్నా అంటే అందరం ఎందుకున్నాం రాబే? మళ్ళా నాకు అన్న రైట్స్ ఇచ్చిండు, నేను తీసుకొని వస్తా. ఒకటే చెప్తున్నా నేను, బరాబర్ వస్తా. అర్థమవుతుందా? తీసుకొని వస్తా. ఆమె ఇప్పటి నుంచి డైరెక్ట్ కంటిన్యూ చేసావు కూడా. ఇది బాగా అర్థమవుతుందా? నువ్వేమానా తమ్ముడు, ఆమె తీసుకొని వస్తా. ఇప్పటికే వీడియోలో కూడా కంటిన్యూ చేస్తా. అర్థమవుతుందా? మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. చెప్తున్నా మీతో ఏమైతుందో చేసుకోండి.
అర్థమవుతుందా తమాషాలు ఉన్నాయిగా మేము అంతా నాతో ఇవన్నీ తమాషాలు చేయొద్దు, ఏమన్నా ఉంటే అన్నతో మాట్లాడుకోరి అన్నతో మాట్లాడుకోరి బాయ్, నాతో మాట్లాడొద్దు. నేనైతే మా ఫ్రెండ్ తీసుకొని వస్తా, మీకేమైనా అబ్జెక్షనా? నాకైతే అన్న రైట్స్ ఇచ్చిండు, తీసుకొని అన్నతో మాట్లాడుకోవాలి. అబ్జెక్షన్ ఉంటే అరే ఏం చేయాలన్నా కట్ చేయకపోతే నీ ఫోన్ మాట్లాడాలా? ఏమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎందుకు ఏమైనా తీసుకొచ్చినావా నా వీడియోలోకి? నువ్వు ఎందుకు అన్నా అప్పుడే మళ్ళీ వీడియోలోకి పెట్టుకోమంటే నువ్వు వద్దన్నావు కదా మరి. అన్నా అందరు కలిసి మాట్లాడే వద్దంటే వద్దన్నారు అందరూ టీం ఒకటి అప్పుడు వేస్తే తిరుగుతే వేస్తే అరే చాలా చేస్తుండ్రు రాబే అని చెప్పి వద్దన్నారు. కొట్లాడుకున్నాం మరి, మీరు అందరు కలిసి ఇది కొట్లాడతారు, ఈ ఆడవద్దు అది వద్దు అని చెప్పి చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఎందుకన్నా మళ్ళీ ఎందుకు తీసుకొస్తారు? కంటెంట్ ఉంది అది దాని ముందే కాదు. వీళ్ళకి ఏమైనా అబ్జెక్షన్ అనా? నేను ఏమంటున్నా అంతే. నాకుందా అన్న? నాకుందా? అందరికున్నా వాయిస్ అన్నప్పుడు వాయిస్ ఉండాలి. ప్రాబ్లం ఉంది. వచ్చినాక మాట్లాడు. కాదు ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం ఉంది కదా, నువ్వు వెళ్ళిపో టీమ్ లోకి. లేకపోతే టీమ్ లోకి ఏందన్నా ఆ పిల్లనే తీసుకొచ్చి మాట్లాడతా డైరెక్ట్. ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో ఆ పిల్ల మాట మాట్లాడదాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ పిల్లకి మాట ఇచ్చిన నేను టీమ్ లో తీసుకున్నా. ఏ పిల్ల తీసుకొస్తావన్నా? కాదన్నా, నువ్వు అందరికి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా. ఒక మాట ఇంకా మళ్ళీ ఆమె పిల్లని తీసుకొస్తా అంటో ఏమన్నా మ్యారేజ్ తీసుకొస్తాను. ఇదేం లెక్క అలా కాదు, ఏం అర్థం కాదన్నా. వీళ్ళకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఇలా టీమ్ లోకి వెళ్ళిపోమన్నా. నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం, అట్లేం లేదు. ఒక మాట అన్నా, నువ్వు ఒక మాట చెప్పాను వెళ్ళిపోతాం. నువ్వు వచ్చినాక మాట్లాడుతాను అన్నావా? నీ ముఖం చూసి ఉన్నాం. నువ్వు వెళ్ళిపో కాదన్నా. ఓలో చెప్పి అబ్జెక్షన్ లేదు వెళ్ళిపోమాను టీమ్ లోకైనా అంటే అది నువ్వు చెప్పాలా? వేరే నువ్వు చెప్తే వెళ్ళిపోతాం. ఇగో మీరు ఎట్లా టీమ్ లోకి వచ్చిరో నేను చెప్తా అన్న. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను. మీరు ఎట్లా టీమ్ లోకి వచ్చిరో, నేను ఎట్లా టీమ్ లోకి వచ్చినారో, ఆమె కూడా అట్లనే టీమ్ లోకి వచ్చింది. అర్థమవుతుందా? అన్న చెప్తే అందరికి చెప్పినట్టే. అర్థమవుతుందా? చెప్పాను. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? నువ్వు ఒక మాట చెప్పానా? నీ మాట మీకైనా వచ్చినాం మేము. నేను నీ దిక్కనే ఉన్నాము. నువ్వు చచ్చిపోమన్నా చచ్చిపోతాం మేము. చచ్చిపోమలా చచ్చిపోతా. నువ్వు చెప్తే చచ్చిపోవేది. చచ్చిపో అన్న చెప్పాలా? చెప్తే నువ్వు ఒక మాట చెప్పన్నా. చచ్చిపోనికి మీరు అడిగి ఉన్నాము. ఈడ ఓలో చెప్తే పోనీకే లేదన్నా మేము. అర్థమైందా? నువ్వు వచ్చాను వచ్చి మాట్లాడన్నా. అరే పెద్దోని పట్టుకొని కూడా మర్యాద లేదు, ఏం లేదు. అరే తెరే కొడుతురు. కొడతారా? బరాబర్ కొడతారు. అనకు నేను వీడియోలు తర్వాత అన్ని ఒకసారి ఆగు. ఏమైంది నీతో? అంటున్నా నువ్వు ఏమన్నా చేతిలో వాడుతున్నావు? మళ్ళా చెప్పు. చేతిలో వాడుతున్నావు. మాట్లాడు మళ్ళా నోరు లేదా? ఎందుకు కొడుతున్నావు? మాట్లాడేది పెట్టుకో. అర్థమైందా? ఏం చేస్తావా? మాట కొడతావా? కొట్టాలా?
చూసావా బా అంటే చెప్తున్నా మళ్ళా కట్టలు ఇవన్నీ లేవాటకు ఏదో పెద్ద కట్టలు మనిషి లేవాటకు చేస్తున్నాం అంతే. ఏంది చెప్పు అంటున్నా కట్టలు లేవాటకి మళ్ళా మీరు ఇవన్నీ ఓన్ నన్ను అరే కొట్టడానికి బరాబర్ కొడతామన్నా, అట్టే చేస్తావు నువ్వు మళ్ళా. ఓవర్ అంటున్నా నేను అరే బరాబర్ కొడతామన్నా మేము. ఎందుకు కొడతావు అరే నువ్వు అట్టే చేస్తావా ఎందుకు మళ్ళా? కొడుతున్నావు? నువ్వు అందరికి చెప్పినావా అన్న? ఎందుకు కొడుతున్నావు అని అంటున్నా అందరికి నేను. చెప్పినావా? ఎందుకు కొడతావు అని అంటున్నా అందరికి నేను. చెప్పినావా? అరే, ఏందన్నా? అబ్బాయి, నీకు చెప్పాలా హలో? నీకు చెప్పాలా నేను అవునా చెప్పాలా? చెప్పాలా మళ్ళా? అరే ఏందన్నా ఈ చెప్పాలా కొట్లాట? మళ్ళీ? ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? ఆయన చేలికి వాడుతుండే ఇది బాగుంది ఇది. లేవాడుతుండు ఏందన్నా ఇది ఇగో ఇగో మనం నీ ఎట్లా ముఖం వీడియోలోకి చూసుకొని వచ్చినామా? నువ్వుకున్నామన్నా. అట్లా మాట్లాడు ఫస్ట్ మాట్లాడు ఫోన్ గిని మాట్లాడు హలో నువ్వు ఫస్ట్ ఆడికి వాళ్ళు నేను వచ్చినాక మాట్లాడతా. అవునా కాలి నేను కాలి పోతానా కొడుతున్నాడా? నేను? నువ్వు వచ్చినాక ఇదిగో. మాట్లాడు ఇట్లా అరే, ఏముండదు ఒక్క నిమిషం ఇక్కడిది. ఎట్లా లేవాడతాడానా ఇక్కడిది ఫస్ట్ అన్నా ఇక్కడదే నువ్వు ఏమన్నా లొల్లిలు హలో? గిల్లిలు ఏం వద్దా అని చెప్పినావు, అందుకని గమ్మున మూసుకున్నాం కొట్టినవి నువ్వేమన్నా చేతులు గితులు లేవట్నా. హలో చెప్పేది వింటారా? నేను వచ్చినాక మాట్లాడదు. నువ్వే ఆలోచిస్తున్నావు నాన్న నువ్వే ఆలోచిస్తున్నావు చేర్లు ఇట్లు బయట లేవాడిపిస్తున్నావు సేమ్ మిక్స్లే, నేను వచ్చినాక మాట్లాడదాం. బయట గిటలు ఎవరు లేరీడా అందరు ఉన్నారా అర్థమవుతుందా బయట గిటలు ఎవరు లేరు బయట అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నా Respect ఇస్తారో నేను కూడా అట్లనే రెస్పెక్ట్ ఇస్తాను అందరికి. మాట్లాడుతుంటే ఏదో మాటలలో పోయి చెప్తున్నా నేను. చేర్లు లేవాడేసు డైరెక్ట్ సరే ఇగో నేను ఏం చెప్తున్నా, కొంచెం సేపు ఓపిక పట్టు. ఏమన్నా మాట్లాడి వేస్ట్ అనా ఏ మాట్లాడతావేమో. వేస్ట్ అనా అని చెప్తున్నా. కార్లో వస్తున్నా, నేను వచ్చినాక మాట్లాడదాం. నేను మాట్లాడతా. నేను లేనప్పుడు మీరు ఈ లొల్లి పంచాయతీలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. డైరెక్ట్ చేర్లు లేవాడుతుండు అక్కలు పడుతుండు ఆయన కట్ట నువ్వు లొల్లి గిల్లి ఏం తీసుకొని చెప్పుకోవద్దని చెప్పి కాదనా, నువ్వు లొల్లి గిల్లి ఏం మేము చేయలే పడితే మళ్ళీ గలీజ్ ఉంటుంది మళ్ళా. అని చెప్పి మేము గమ్మునున్నాం. చేయలేవాడు చూడు అగో నేను కూడా చేయలేవాడు చూపెడతా. చూడు, అగో ఆవాజ్ అర్థమవుతుందా అన్నా అయినా నా ఫస్ట్ ఇగో మంచిగా మాట్లాడాలా చేతులు లేవడితే మంచిగా ఉండదు. ఇటీనో ఏమన్నా మంచిగా లేవన్నా మాట్లాడాలి ఏంటో కదా వాటినివి. అన్నా. మంచిగా మాట్లాడాలి కదా అరే తురే కొడితే ఏం ఎట్లా కనిపిస్తున్నా వీళ్ళకి సరే చెప్పు ఒక మాట నేను వచ్చినాక నేను ఇలా ఏజో నా లేకపోతే నేను ఇలా దోస్తున్నా ఒక మాట అరే తురే కొట్టడానికి నాకన్నా చిన్న బచ్చాన్లు మళ్ళీ అరే బజార్ గిజార్ అయితే తర్వాత మాట అన్న. సంజాయించి మాట్లాడు. అరే చెప్తింటురా అరే ఏడున్నోరా నువ్వు వీడికి రారా కలరంకాడికి రారా నువ్వు మాట్లాడేది నీతో అంటే మేము అందరికి చెప్పాలన్నా మళ్ళా, నువ్వు చెప్పాలని మనం ఉంటే ఎందుకున్నాం మళ్ళా టీం అంతా. అవు మళ్ళా నేను ఏమంటున్నా నువ్వు వీడియో ఆఫ్ చేయి అగో ఇలా వీడియోలు తీసి పెడుతురు తెలుసా ఉన్నది అన్న, బరాబర్ వీడియో ఉన్నది. చేస్తావా బరాబర్ వీడియో? ఉన్నది, బరాబర్ వీడియో తీస్తాం, వీడియో పెడతాం కూడా. మాట్లాడతాం. నువ్వు ఆడికించి ఇప్పుడు ఫారెన్ వాళ్ళకి నా మాట వింటే నువ్వు వలుగుతావు ఆడికి. సరే అన్న పోతున్నా అన్న నేను నీ మాట ప్రకారం సరే వెళ్ళిపోమన్నా వచ్చినాక వెళ్ళిపోనా చెట్లు పడితే మేము అప్పుడు మాట్లాడతాం ఒవ్వల్ని తీసుకొని రాగానా నువ్వు ఒక్కని ఒవ్వల్ని వచ్చి తీసుకొని మాట్లాడు రాగానా, నువ్వు ఒక్కని రాగా, చెట్లు first పట్టుకుంటాము మాట్లాడదాము. మళ్ళీ ఏం చేస్తామో అప్పుడు చూసుకో నువ్వు వచ్చినాక మాట్లాడినాక అన్న ఇగో ఆ పిల్లని తీసుకొని వచ్చి ముంగడ పెట్టానా అర్థమైందా? పిల్లల్ని గిల్లని తీసుకొని రాగానా మేడం అన్నా, ఎప్పుడు వేస్ట్ అన్నా, చెప్పేస్తున్నావు? ఇగో పిల్లలకి ఇలా లాస్ట్ ఒక బరాబర్ నేను తీసుకొని వస్తా మా ఫ్రెండ్ ఉన్నామానా? బరాబర్ తీసుకొని వస్తా మా ఏదన్నా ఫ్రెండ్ని. నువ్వు వద్దు మళ్ళీ అదే మాట బరాబర్ మాట్లాడుతున్నావు. తీసుకొని వస్తా. తీసుకురావద్దంటే మళ్ళీ అదే మాట బరాబర్ మాట్లాడుతున్నావు. తీసుకొని తీసుకురావద్దనా? వస్తా నేను. తీసుకురావద్దు, అవసరమే లేదు. సరే. అరే, బరాబర్ కూడా వచ్చే తీసుకొని అవసరమే వస్తా. లేదన్నా, సరే బాయ్స్ లైట్ ఉండాలా? తీసుకో బరాబర్ అన్న తీసుకొని ఉంటుంది వస్తా. మాట్లాడగా మనకెందుకు బరాబర్ తీసుకొని వస్తా పోయి ఇగో అంజీ ఏమైంది తెలుసా అంజీ ఇప్పుడు మనం వేస్తానా? ఎట్లా స్మార్ట్ ఛానల్ లోకి ఇవన్నీ. వచ్చినామో అట్లా ఇప్పుడు అన్న కూడా ఏమన్నాడు అంటే లైక్ ఒక గర్ల్ కావాలరా ఇట్లా వీడియోలు చేద్దాం మనము అని చెప్పేసి అని అంటే సరే అన్న మా ఫ్రెండే అవునా, నువ్వు అందరికి చెప్పొచ్చు కదా అన్న? ఎవరు ఎవ్వరు ఏం చేయలే. అయితే అన్న వీడియో చేసిర్రు, వీడియో చేసి- ఇద్దరు ఉన్నారు ఎవరు లేరు అన్న ఈయననే ఉన్నారు అయితే తీసుకొని వచ్చినాము వీళ్ళు ఎవరు అందుబాటులో లేకుండా ఉండే అన్నని అడిగినా కూడా అన్న చెప్పు మళ్ళీ అంటే అరే నేను చెప్తారా నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు ఫస్ట్ అయితే మనం వీడియో అయితే చేసినారు కానీ అప్పుడు సరే అందరు తీసిరు నేను వీళ్ళది నితిన్ ఆ పిల్లతో తిరిగినప్పుడు నేను లేను ఆ వీడియోలలో లేను నేను ఆ వీడియోల దగ్గర రాలే ఆ పిల్ల కోసం కూడా నేను వీళ్ళతో కొట్లాడలే నాకు అవసరం కూడా లేదు కొట్లాడలే, నేను అన్నకి చెప్పినా నేను తీసుకొని వస్తా అని చెప్పి అన్నకు మాట ఇచ్చిన అన్న ఏమంటారు వేస్తానా తీసుకొని వచ్చినాము. అన్న? అయిపోయింది అన్న ఏమన్నాడు వీడియో కొడదాం అవి అని అన్నాడు సరే అని చెప్పి వీడియో కొట్టినాం అలా పిల్లని పర్మిషన్ తెచ్చినాక తీసుకుని ఇంకేంది? వీడియో కొట్టినాం మేము వీడియో కొట్టినంత తర్వాత అన్న చేసిండు ఎడిటింగ్ చేయించిండు పెట్టిండు వీడియో దాంట్లో వీళ్ళకేం అబ్జెక్షన్ మన వాళ్ళకి objection, అందుకనే అన్నతో మాట్లాడుతున్నాం మేము. మాట్లాడుకోవాలి వీళ్ళు
అర్థమైందా? అన్నతో మాట్లాడుకోవాలి అరే కదా. అన్న వెళ్ళిపోమన్నాడు నాతో కానీ ఎందుకు వెళ్ళిపో, మాట్లాడుతున్నారు? వెళ్ళిపోను. నాకు నీతోనేం సంబంధం, నాకు నేను ఈయనతో మాట్లాడుతున్నా. అర్థమైందా? అన్న నీతో నాకు వచ్చిన సంబంధం పంచాయతీ లేదు. నాకు అవసరం కూడా లేదు. తెలియని పంచాయతీ ఇది. ఎవరి దాడి వెళ్ళిపోతే ఇంకెందుకు మళ్ళా ఛానల్ అవసరం కూడా లేదు నాకు నీతో. ఎవరి దాడి వెళ్ళిపోతే మనం ఎందుకున్నాం ఈడ? ఆడెళ్ళిపోయిన బాలుగాడు ఫోన్ చేస్తారానికి. ఫోన్ చేయాలంటే ఏం చేస్తామా అందరికి చేసుకుంటూ కూర్చుంటామా ఇక్కడ. అరే అందరికి వేసుకుంటా కూర్చుంటామంటే మళ్ళీ ఎందుకున్నారు మళ్ళీ అందరూ? మాట్లాడనీకే ఉన్నారు అంతా. ఫోన్ చేయడానికి ఒక్కసారి ఫోన్ చేయి. చేతులు గీతులు లేవాడితే ఏమో అనుకుంటారు. ఏంది వెళ్ళి గిల్లి వద్దా అనుకునే అందరం గమ్మున కూర్చున్నాం. బాలని ఫోన్ చేయి. ఆడెళ్ళిపోయాడు వీడు కొట్టుకోరని చెప్పి ఎందుకున్నారని చెప్పి అందరు టీంలా మాట్లాడాలా కదా. మాట్లాడితేనే ఏదైనా అవుతుంది. మనం ఏం తెచ్చినప్పుడు ఓడికి ఏం లేదు. ఈ గర్ల్ గీల్ అంతా అష్టోకు. నేను చెప్తున్నా నితిన్, ఉంటే బాయ్స్ ఉండాలా లేకపోతే ఓడి ఉండదు. దానికే కొట్లాడేటి మాలా అప్పటి నుంచి. ఓడేమొచ్చినా కాదానా నాకు అర్థం కాదు. ఆయన మనకు పెట్టా ఆడేమని చేశా నాకు. సరే, ఆగు, ఆగు, ఫోన్ చేతులు గీతులు లేవాడుతుండే అలాగ సలాగ్లా. అన్న వచ్చినాక మీరు రాని నిఖిల్ భాయ్ వాయిస్ మెయిల్ అంట ఇగో. అగో సీదా వాయిస్ మెయిల్ ఇది. అని మాకేమన్నా చేసి పెట్టా ఏదైనా చేసా మాకు? చేతులు గీతులు లేవాడితే ఒడుకుంటాడని అన్న అయితే రాని మేము చెప్తాం. ఆవు సరేదా అర్థం మాట్లాడుతుందా?